ఏమిటి అంటే యాదవులు అంటే ఆయన కుమారులే, వాళ్ళ గదుడు సాంబుడు వీళ్ళందరూ కూడా 2 పార్టీలు అయ్యారు. ఉన్న పిల్లలు కూడా వాళ్ళలో ఒకడు ఒక పార్టీ ఒకడు ఒక పార్టీ, 2 రాష్ట్రాలు అంటే 2గా రాజ్యం అయిపోవాలని కొట్టుకుంటున్నారు 2 పార్టీలు. ఎవరు ఇంట్లో ఉన్న కొడుకులు ఒకడేమో ఒకదానికి అధిపతి ఉండి నడుపుతున్నారు. ఆ టైంలో మరి ఇప్పుడు ఎవరో నారదుడు వచ్చాట కృష్ణుడి దగ్గరికి. వస్తే కృష్ణుడు అన్నట్ట, మరి ఇట్లా పిల్లలే ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలని అడిగాట. మనకు వేరే డౌట్ రావచ్చు, అదేంటండి కృష్ణుడు నారదుడు అడగడం ఏమిటండి అంటే మనకు నేర్పడానికి, ఆ స్థితిలో అలాంటి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలనేది మనకు తెలియడానికి. అప్పుడు నారదుడు అడిగాడు కాబట్టి చెప్పాలి. నేను చెప్పేది ఏంటంటే అలా నారదుడు అన్నట్ట, చూస్తూ ఊరుకోవటమే అన్నట్టు. అంటే కల్పించుకోవడం, వాటిల్లో వేలు పెట్టడం చేయకూడదు, పెట్టుకుంటే కర్మ అంటుకుంటుంది. అంటే మాస్టర్ గారు చెబుతారు, బిడ్డలు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు బిడ్డ ఎవరో పుట్టి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిన్ను అడిగితే సలహా ఇవ్వు, అడగకపోతే కామ్గా ఉండు అన్నారు.